హైదరాబాద్ సోమాజిగూడలో కేఎఫ్సీ, రెస్టోబార్, కృతుంగ రెస్టారెంట్లలో ఏకకాలంలో దాడులు నిర్వహించారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. సోమాజిగూడ కేఎఫ్సీ రెస్టారెంట్లో ఫుడ్ సేఫ్టీకి సంబంధించి సర్టిఫికేట్ డిస్ప్లే చేయకపోవడాన్ని గుర్తించారు అధికారులు. కృతుంగ రెస్టారెంట్లో ఎఫ్ఎస్ఎస్ఐ టేబుల్స్ లేని పలు పదార్థాలను ఉపయోగించినట్టు తేల్చారు. రెస్టోబార్లో డేట్ అయిపోయిన ఫుడ్ ఐటమ్స్ ఉపయోగిస్తున్నారని గుర్తించారు. సేఫ్టీ పద్దతులు పాటించకుండా తయారవుతున్న ఆహార పదార్థాలను సీజ్ చేశారు. అధికారులు ఇలా రెగ్యులర్ గా హోటళ్లపై రైడ్స్ చేయాలని జనం కోరుతున్నారు. జీఎస్టీ పేరుతో ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నారని అన్నారు. జీఎస్టీ పేరిట పబ్లిక్ దగ్గర సర్వీస్ ఛార్జ్ల పేరిట భారీ ఎత్తున దోపిడీ జరుగుతుంది. కానీ వాళ్ళకి నాణ్యమైన భోజనం మాత్రము అందించట్లేదు. సో మనం పబ్లిక్ని అడిగి వాళ్ళ రెస్పాన్స్ ఏందనేది తెలుసుకుందాము. ఇక్కడ ఒక సీనియర్ సిటిజన్ ఉన్నారు. సార్ నమస్తే, మీ పేరేంటి? ఇటీవల కాలంలో మనం వింటున్నాము రెస్టారెంట్స్ సరైన స్టాండర్డ్స్ మెయింటైన్ చేయట్లేదని, దీనిపై మీ అభిప్రాయం ఏంటి? స్టాండర్డ్ మెయింటైన్ ఫుడ్ కార్పొరేషన్ వాళ్ళు ఎప్పుడు ఫుడ్ ఇన్స్పెక్టర్ వాళ్ళు ఎప్పుడు చెక్ చేస్తుంటే ఇట్లాంటి ప్రాబ్లం రాకుండా. సో ఈ ఫుడ్ ఇన్స్పెక్టర్స్, జిహెచ్ఎంసీ అధికారులు ఇన్స్పెక్ట్ చేయట్లేదంటారా? చేసి ఉంటారు, చేయకపోతేనే కదా ఇట్లా జరగదు. నిన్న ఇక్కడ ద్వారకా హోటల్లో ఒక మహిళ హల్వా తిని తీవ్ర అస్వస్థకు గురైంది. అనంతరం ఆమె డాక్టర్ దగ్గరికి వెళ్ళి కూడా కంప్లైంట్ చేస్తే ఆమెకి ఫుడ్ పాయిజన్ అని తేలింది. దాని మీద వాళ్ళే అధికారులు, ఆరోగ్య శాఖ అధికారులు ఈ మధ్య కాలంలో కూడా మీరు బీయింగ్ కాలేజ్ స్టూడెంట్, మీరు రెగ్యులర్గా కూడా జంక్ ఫుడ్లు అవి పిజ్జా, బర్గర్ అవి ప్రిఫర్ చేస్తుంటారు కదా. సో మీరు వెళ్ళినప్పుడు అక్కడ రెస్టారెంట్లు అన్నీ కూడా స్టాండర్డ్స్ పాటిస్తున్నాయి? అంటే నేను వెళ్ళిన రెస్టారెంట్స్కి అయితే బాగానే ఉంటుంది, నీట్నెస్ కూడా బాగానే ఉంటుంది, హైజీన్ కూడా ఉంటుంది. సో నాకేం ఎప్పుడలా ప్రాబ్లం అనిపించలేదు. సో రోడ్ సైడ్ వెళ్ళినప్పుడు మాత్రమే కొంచెం స్టమక్ ఎక్ కానీ హెడేక్స్ కానీ ఇలా వస్తూ ఉంటాయి అన్నమాట, అంతే. ఓకే. సో జనరల్గా మీరు బయట రెస్టారెంట్స్లో ఫుడ్ తింటారు కదా, మీరు ఎప్పుడైనా నోటీస్ చేశారా ఈ సర్టిఫికేషన్స్ అవి డిస్ప్లే చేయడాలు కానీ, లేకపోతే ఫుడ్ స్టాండర్డ్స్ని హైజీనిక్ స్టాండర్డ్స్ వాళ్ళు కుక్ చేస్తున్నారని ఎప్పుడైనా మీరు నోటీస్ చేశారా? లేదు, ఎప్పుడు చేయలేదు. సో మా ఒపీనియన్ ఏంటంటే బయట ఫుడ్ ప్రిఫర్ చేయొద్దు, కానీ మా కాలేజ్ టైమింగ్స్ అట్లుంటాయి, బయట ప్రిఫర్ చేయాల్సిందే, కానీ హైజీన్ కూడా మెయింటైన్ చేయాలి వాళ్ళు. సో గవర్నమెంట్ ఆఫీసర్స్ ట్రై చేయాలి హైజీన్ మెయింటైన్ చేయడానికే. గవర్నమెంట్ స్ట్రిక్ట్గా యాక్షన్స్ తీసుకోవాలి, సేఫ్టీ అందరి గురించి ఆలోచించాలి. హెచ్ఎంసీ ఆఫీసర్స్ ఇంకా ఫుడ్ సెక్యూరిటీ ఆఫీసర్స్ రెగ్యులర్గా విజిట్ చేయాలి హోటల్స్ బికాస్ ఆఫ్ ద సేఫ్టీ ఆఫ్ పబ్లిక్. మీరు కూడా తరచుగా రెస్టారెంట్లలో భోజనాలు చేస్తుంటారా? తరచుగా ఎప్పుడో ఒకసారి, కానీ ఏదైతే జరుగుతుందో రోడ్ సైడ్ ఫాస్ట్ ఫుడ్స్ అని హోటల్స్లలో ఇక్కడ అంతా నాణ్యత లేకుండా ఫుడ్ అమ్మడం, దాంతో మళ్ళీ కాచిన నూనెల పిండి ఐటమ్లు చేయడం, ఇదంతా ఫుడ్ పాయిజన్ అయ్యేందుకు అవకాశం ఉన్నది. ఈ జనరేషన్లో మామూలుగా యూత్ మొత్తం ఫాస్ట్ ఫుడ్కి అలవాటు పడి అవి తింటూ అనారోగ్యానికి గురవుతున్నారు. దాని మీద ఏదో నామమాత్రంగా ఏదో చేసి వాళ్ళు చాలన్లని 1000 రూపాయలు, 1500 ఇట్లా చాలన్లు వేసి మాత్రమే వాళ్ళని ఇది చేస్తున్నారు. పర్మనెంట్గా వాళ్ళు చేసేదాన్ని ఏ మాత్రం కఠిన చర్యలు తీసుకుంటలేరు. కఠిన చర్యలు తీసుకొని పెద్ద పెద్ద హోటల్స్లో కూడా జరుగుతుంది. వీటి మీద కూడా ఈ మున్సిపల్ అధికారులు ఏదైనా చర్యలు తీసుకొని ఆ హోటళ్ళు మూపియం చేయడము, లేకపోతే నాణ్యత కలిగినదే పెట్టేటట్టు చేయడం, అది జరిగితే మంచిగా ఉంటుంది. మనం ఇటీవల కాలంలో చూస్తున్నాం ఈ రెస్టారెంట్లు అనేటివి తరచుగా కూడా ప్రజలు కూడా ఫుడ్ పాయిజన్కి గురవుతున్నారు. దానిపైన కారణాలు ఏమిటంటారు? అంటే మెయిన్గా వీటి మీద సూపర్విజన్ చేయాల్సిన ఎవరైతే అథారిటీస్ ఉన్నాయో అవి సరిగ్గా సూపర్విజన్ లేకపోవడం, వాళ్ళు మెజర్మెంట్స్ ప్రకారం చేస్తున్నారా లేదా, వాళ్ళకి సరైన లైసెన్స్ ఉందా లేదా, నామ్స్ అవి వాళ్ళు ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన నామ్స్ అవి ఫాలో అవుతున్నారా లేదనేది చూడకపోవడం అనేది మేజర్ ఇంపాక్ట్ పడుతుంది దాని మీద. ఎందుకంటే ఇది ఫుడ్ బిజినెస్ అనేది ఈ రోజుల్లో చాలా ఈజీ అయిపోయింది. ప్రతి ఒక్కరు దాని వైపు ఎక్కువ లాభాలు రావడంతో ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు దాని మీద. సో కానీ అది ప్రజల యొక్క ఆరోగ్యానికి చాలా ఇంపాక్ట్ తీసుకునే వ్యవహారం అది. సో కాబట్టి దాని మీద ఎక్కువగా దృష్టి పెట్టాలి. వాళ్ళు ఫుడ్ సేఫ్టీ మెజర్మెంట్స్ ఉన్నాయా లేదా అని ప్రతి రెస్టారెంట్ మీద కానీ చిన్న హోటల్స్ మీద కానీ వాటి మీద కంపల్సరీ దృష్టి పెట్టి వాటి మీద చర్యలు తీసుకోవాలండి. ఇంకొకటి ఏంటంటే అట్ ది సేమ్ టైం ఓన్లీ వీళ్ళే కాకుండా ప్రజలు కూడా ఇప్పుడు ఏమైపోయిందంటే ఈజీ ఫుడ్
బయటికి వెళ్ళి త్వరగా తినేసేయాలి, వెళ్ళిపోవాలి, ఎక్కడ పడితే అక్కడ తినేసేయాలి, ఇది ఎక్కువైపోయింది. బయటికి తినేసి అదొక ప్యాషన్ కూడా అయిపోయింది. బయటికి వెళ్ళి ఫుడ్ తినడం అనేది ఒక ప్యాషన్ కూడా అయిపోయింది నవ్వే డేస్లో. అర్ధరాత్రి వెళ్ళి ఫుడ్ కోర్ట్స్లో తినేయడం, ఒక ఏళాపాడ లేకుండా తినేయడం, ఎక్కడ పడితే అక్కడ తినేయడం, అక్కడ శుభ్రంగా ఉందా లేదా అని చూసుకోకుండా తినేయడం, ఇది ప్రజల్లో కూడా, ప్రజల వైపు నుంచి కూడా ఇది ఉంది. అంటే రెండు వైపుల నుంచి ఉంది. కాబట్టి ప్రజలు ఆలోచించాలి, అటు గవర్నమెంట్ కూడా, అథారిటీస్ కూడా దీని గురించి చర్యలు తీసుకుంటే ఎక్కువగా హాస్పిటల్ డోర్ని మనం నాక్ చేసే అవసరం ఉండదని నా అభిప్రాయం. अभी फूड पॉइजनिंग में ये जो है सो अपना होटल्स वगैरह जो भी है वो नीटनेस रखना, फूड कॉरपोरेशन डिपार्टमेंट से हम रिक्वेस्ट कर रहे हैं कि हर होटल्स में राइड कीजिए, राइड करके वो होटल्स को सही कीजिए और उनके किचन वगैरह में कंपलसरी आप लोग जाके देखिए। देखने पर पब्लिक जो भी फूड बाहर खा रही वो फूड पॉइजन नहीं होना। इसलिए हम जनता से विनती करते हैं कि गवर्नमेंट से भी विनती करते हैं कि ये इस मुद्दे पर एक्शन लेकर कंपलसरी हर होटल्स में जाकर फूड पॉइजनिंग नहीं हुए जैसा कंपलसरी इसका एक्शन लीजिए और हर होटल्स में, रेस्टोरेंट्स कहीं भी रहने दो, कंपलसरी जाके आप फूड पॉइजनिंग के बारे में भी और फूड कॉरपोरेशन वालों के लिए भी ये जानकारी देना हम जनता का काम है। ఇది ప్రజల నుండి మనం సేకరించిన అభిప్రాయము. అందరూ కూడా అంటున్నారు తమ పైన ప్రభుత్వము ట్యాక్సులు, జీఎస్టీ, సర్వీస్ ట్యాక్సులు అన్నీ విధిస్తోంది. అటు రెస్టారెంట్లలో కూడా అన్ని ట్యాక్సులు కూడా కడుతున్నా కూడా మాకు పరిశుభ్రమైన ఫుడ్తో పాటు నాణ్యమైన భోజనం అనేది పెట్టట్లేదు, నాసికరమైన భోజనాన్ని పెడుతున్నారు రెస్టారెంట్లలో. వాటి మీద ప్రభుత్వం ఖచ్చితంగా చొరవ తీసుకొని యాక్షన్ తీసుకోవాలి. అలాగే ఫుడ్ ఇన్స్పెక్టర్లని రెగ్యులర్గా కూడా ఇన్స్పెక్ట్ చేపియాలి. లైసెన్స్ లేని వాటిని రద్దు చేయాలని కూడా ప్రజలు తీవ్రంగా వాపోతున్నారు. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో శ్రీచరణ్, హైదరాబాద్.